హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా సంపంగి. సో ఈరోజు వ్లాగ్లో నేను నిత్య దీప ఆరాధన ఎప్పుడు చేస్తూ ఉంటాను. సో మరి ఈరోజు కూడా దీప ఆరాధనకి నేనంతా సెట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఫ్లవర్స్ డెకరేషన్ అయితే అంతా అయిపోయింది. అయితే చాలామంది నిత్య పూజ దీప ఆరాధన అనగానే రకరకాలుగా వాళ్ళకి ఇష్ట దైవాన్ని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటారు. సో నాకు కూడా నా ఇష్టదైవం అయితే అమ్మవారు దుర్గమ్మ తల్లి, ఈశ్వరుడు. సో ఎప్పుడు కూడా నేను వాళ్ళ పటాలైతే ఎప్పుడు నా మందిరంలో ఉంటాయి. సో అయితే నిత్య దీప ఆరాధన అనేది ఎప్పుడు కూడా మన దీపం కుందులు కొండెక్కకుండా చూసుకోవాలి. మొదటిది, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కొక్కసారి కొండ ఎక్కిపోతాయి. అవి మనం చూడలేము, అంటే చెప్పలేము. ఒక్కొక్కసారి అనుకోకుండా నేను గుడికి వెళ్ళాను అనమాట. గుడికి వెళ్ళిన సందర్భంగా ఒక దాంట్లో ఆయిల్ ఉండిపోయి ఇంకొక దాంట్లో కంప్లీట్గా పోయిందనమాట. మొత్తం కొండెక్కిపోయింది దీనిలోని. సో దీనిలో వచ్చేసి దీపం అయితే ఆయిల్ ఉండిపోయింది, లోపల ఉండే ఒత్తేమో లోపలికి వెళ్ళిపోయింది అనమాట. సో ఈ మిస్టేక్ అయితే జరిగింది. సో మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే అప్పుడు నా మిస్టేక్ ఏంటంటే, నేను ఒత్తులు నాకు తెలియక నేను ఈ టైపు చిన్న ఒత్తులు అయితే నేను పెట్టేదాన్ని. యాక్చువల్లీ నేను ఎప్పుడు కూడా మట్టి ప్రమిదతో ఎప్పుడు కూడా దీపారాధన అనేది చేస్తాను. సో ఆ మట్టి ప్రమిది కాకుండా ఈసారి ఈ ఇత్తడి కుందులతో చేస్తున్నాను అనమాట దీపారాధన. అయితే ఈ మట్టి కుందుతో ఇదైతే సరిపోయేది. అయితే సమయానికి నా దగ్గర ఈ పెద్ద ఒత్తు లేకపోవడం వల్ల నేను ఈ ఒత్తుతో పెట్టడం నేను చేసిన మిస్టేక్. సో దయచేసి ఇలాంటి మిస్టేక్లు చేయకండి. ఈ ఒత్తు ఏమైందంటే, చిన్న ఒత్తు కావడంతో ఈ కుంది పెద్దది అవడంతో సరిపోక తొందరగా ఇదైతే కాలిపోవడం జరిగి కొండెక్కిపోయిందనమాట. సో నాకేంటంటే, దీపం కొండెక్కితే నచ్చదు. నాకు నిత్యంగా దేవుడి గదిలో దీపం అలా వెలుగుతూ ఉండాలనేది నా కోరిక. సో అందుకోసమని చెప్పి నేను మార్కెట్లోనైతే ఇంత పెద్ద ఒత్తు అయితే తీసుకున్నాను. సో మరి ఈ ఒత్తుని మనం ఎలా వెలిగించాలనేది నేను ఒక వీడియోలో చూపిస్తాను. అంటే ఒత్తుని అందరూ వెలిగిస్తారు, అందరికీ తెలుసు, విచిత్రం ఏమి ఉండదు. కాకపోతే నా పూజా విధానాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నచ్చినట్లయితే షేర్ చేయండి. ఎవరికైనా తెలియని వాళ్ళకి లైక్ కూడా చేయండి. సో నేనైతే ఈ పెద్ద ఒత్తు నాకు ఇది చాలా అవసరం. ఇది ఒకటి ఇలా పెట్టేయకుండా, ఇది ఒకటి ఇంత ఇలా పెట్టకుండా దీన్ని ఇలా మనం సపరేట్ చేసుకున్నట్లయితే ఇంత పెద్దదైతే వస్తుంది. సో నేను దీన్ని అయితే కట్ చేస్తున్నాను. దీనైతే కట్ చేసుకున్నాను అనమాట. చాలా పెద్దగా ఉంది కదా. సో మళ్ళీ మనకి ఒక ఒత్తు అయితే మనం దీపారాధనకి పనిచేయదు. ఒక ఒత్తు అయితే ఎప్పుడు పెట్టకూడదు దీపారాధనకి. ఖచ్చితంగా 2 ఒత్తులు అయితే కలిపి పెట్టడం అనేది చేయాలి మనం. సో దీన్ని మళ్ళీ నేను మడిచి దాన్ని కట్ చేస్తున్నాను. ఇలా అయితే మనం చాలా తెలివిగా మనం కొంచెం సేవ్ చేసుకోవచ్చు అమౌంట్. ఎందుకంటే దీపాలకి మనం నిత్యంగా పెడుతూ ఉంటాం కాబట్టి ఎక్కువ ఒత్తులు కొనేసుకొని వేస్ట్ చేసుకోకుండా ఇవి మొత్తానికి ఒక ఒత్తుని నేను 4 ఒత్తుల కింద అయితే చేశాను. సో ఈ 4 ఒత్తులకి మనం ఇప్పుడు 2 ఒత్తులు చేయాలి. ఈ 2 ఒత్తులు కలిపి మనం ఒక ఒత్తు కింద పెట్టాలన్నమాట. సో ఈ 2 ఒత్తుల్ని కూడా మనం ఒకసారిగా తిప్పేసుకుందాం. ఒత్తులను అయితే ఇలాగా చుట్టేసుకున్నాను ఒక ఒత్తిని. సో దీన్ని అయితే ఇక్కడ పక్కన పెట్టేసుకుంటున్నా. మళ్ళీ సెకండ్ ఒత్తు కూడా సేమ్ అలానే చుట్టేసుకోవాలి మనం. ఇలాగా ఒత్తు అనేది పొడుగ్గా ఉండి బండగా ఉండడం వల్ల ఏంటంటే మనకి దీపం కొండెక్కదు అనమాట. యాక్చువల్లీ నేను మట్టి కుందుతో పెట్టేటప్పుడైతే పెద్ద ఒత్తు ఎప్పుడు పెడతానో అది ఇంకో ఇంట్లో అయితే ఉంది మట్టి కుందితో. ఇక్కడైతే ఈ ఒత్తులతో చేశాను. సో ఈ 2 కూడా నేను రెడీ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను. అయితే ఈ 2 కూడా మరి ఇందులో ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ పారిపోయకుండా ఈ ఆయిల్లోనే నేను మళ్ళీ కొత్త ఆయిల్ పోసేస్తాను. ఎందుకంటే ఒత్తు అయితే ఆరిపోయింది, కానీ అలా అని చెప్పేసి ఆయిల్ని మనం పారిపోయే అవసరం లేదు. సో దీన్నైతే ఇదైతే కొండెక్కిపోయింది కాబట్టి దీన్ని మనం లోపల ఉండే అటువంటి డస్ట్ని అయితే మనం ఇప్పుడు శుభ్రం చేసేసుకుందాం. కొండ ఎక్కిపోయిన తర్వాత మాత్రమే కుందుల్ని అయితే మనం శుభ్రం చేసుకోవాలండి.
దీనికైతే ఆయిల్ ఉంది కాబట్టి అవసరం లేదు. మూచికాయ ముందు మూచిక ఏదైతే ఉందో ఈ మూచికల్ని మాత్రమే శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. సో కంపల్సరీ దీపారాధన చేసే దానికి మన ఇది కుందులకైతే ఖచ్చితంగా మనం బొట్లు అయితే పెట్టుకోవాలి. భగవంతుడికి అయితే బొట్టు ఉంది. అలానే మన పూజ చేసే విధానం అంట మొదటగా మనం కూడా బొట్టు పెట్టుకోవాలి. దేవుడికి పెట్టేటప్పుడు అయితే బొట్టు ఈ వేలుతో పెట్టుకోవాలి. ఎవరికైనా పెట్టేటప్పుడు మాత్రం ఈ వేళ్ళతోని పెట్టాలి. ఇలా 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 పెట్టకూడదు ఉంగరం వేళ్ళతో. దేవుడికి మాత్రమే ఉంగరం వేలుతో పెట్టాలి. ఎవరికైనా పెట్టేటప్పుడు ఇలా పెట్టాలి. సో అమ్మవారికి దండం పెట్టుకోవడం అయిపోయింది. పూజ మనం పువ్వులు కూడా అన్నీ సర్దేసుకున్నాము, గులాబీ పువ్వులు. సో దీనిలో కూడా దీపాలు కూడా మనం పెట్టేసుకున్నాం. సో మనం ముందుగా చాలామంది ఒత్తుని ఆయిల్ వేసిన తర్వాత ఒత్తు పెడతారు, కానీ ఆయిల్ వేసి ఒత్తు ఎప్పుడు పెట్టకూడదు. ఒత్తు పెట్టిన తర్వాత ఆయిల్ వేయాలి. మనమైతే ఒత్తి అయితే పెట్టేసుకున్నాం. సో మనం దీపారాధన నూనె, నువ్వుల నూనె అయితే నువ్వుల నూనె, కొబ్బరి నూనె అయితే కొబ్బరి నూనె. కానీ ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క విధమైన ఆయిల్తో చేస్తారు. వినాయకుడికి, లక్ష్మీదేవికి అయితే వినాయకుడికి అయితే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మంచిదంటారు. లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మంచిదంటారు. ఇలాగ రకరకాలుగా చెప్తారు. ఏదైనా మన స్తోమతని బట్టి దేవుడు ఈ దీపం పెట్టండి, ఆ దీపం పెట్టండి, నేను వర్ణిస్తానైతే అని అన్నారు. కాబట్టి మనసు మంచిదై ఉండి మంచిగా దీపారాధన దేంతో చేసినా భగవంతుడు అనేవాడు కరుణించడం మాత్రం తప్పదు. సో మనం ఆయిల్ అయితే వేసేసుకున్న తర్వాత కొంచెం ఒత్తుల్ని అయితే బాగా ముంచేసి ఆ ముందు ఉన్న దాన్ని బాగా నలిపి ఈ ముందుకి ఇలా పెట్టుకోండి. మర్చిపోవద్దు, ఎప్పుడు కూడా ఒత్తు పెట్టిన తర్వాతే ఆయిల్ వేయండి. చాలామంది ఆయిల్ వేసిన తర్వాత ఒత్తిని నానబెట్టేసి అందులో ఇలా పెట్టి తీస్తారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో అలా చెయ్యొద్దు. నేనైతే మరి ఈరోజు పట్టిక బెల్లం నైవేద్యం అయితే పెడుతున్నాను. సాధారణంగా నేనే రకరకాల నైవేద్యాలు అయితే పెట్టనండి. నా దగ్గర ఎప్పుడు పట్టిక ఉంటుంది, బెల్లం ఉంటే బెల్లం, పట్టిక ఈ రెండు మాత్రమే స్వామివారికి దేవుడికి పెడతాను. పండగలప్పుడు అప్పుడు అంటే తప్పదు, పులిహోర దద్దోజనం అనేది పెడతాను. ఖచ్చితంగా దేవుడి మొళ్ళు అయితే గ్లాస్తో మంచినీళ్ళు అయితే మనం ఖచ్చితంగా పెట్టాలి నిత్య దీపారాధనకి. నెక్స్ట్ అమ్మవారి దగ్గర అయితే ఆకు, చెక్క, పసుపు, కొమ్ములు అయితే నేను పెట్టాను. అలానే అమ్మవారికి గాజులు కూడా పెట్టాను. సో నేనేంటంటే కింద నా క్లాత్ పాడవకుండా ఉండడం కోసమని, అగరొత్తులు వెలిగించడం కోసం అని చెప్పేసి ఈ ప్లేట్ అయితే కేవలం డస్ట్ అనేది ఇక్కడ పడకుండా శుభ్రం కోసం అని చెప్పేసి నేను ఈ ప్లేట్ పెట్టుకున్నాను. సో నేను ప్రతిసారి 3 అంటే 3 వెలిగిస్తాను, 3 వెలిగించాలి కూడా. చాలామంది అగ్గిపెట్టెతో ఒత్తిడిని వెలిగిస్తారు. దయచేసి ఆ పొరపాటు ఎప్పుడు చేయొద్దు. అగ్గిపెట్టెతో ఒత్తిని ఎప్పుడు వెలిగించకూడదు. మనం ముందుగా ఓం నమ శివాయ, శంభో శంకర, హర మహాదేవ్. ముందుగా మనం అగరొత్తునైతే వెలిగించుకోవడం అనేది చేయాలి. ఓం నమ శివాయ. మనం చేసిన ప్రతి పని అప్పుడు కూడా భగవంతుని తలుచుకుంటూనే చేయాలి. పూజా విధానం రకరకాలైన ఆలోచనలతో చేయొద్దు. సో ఒత్తు అయితే బాగా వెలిగింది. ఓం జై దుర్గా భవానీ మాతయే నమో నమః. ఓం నమో నమః. ఓం నమో నమః. ఓం నమ శివాయ, శంభో శంకర, హర మహాదేవ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర. జై దుర్గా మాత, జై జై భవానీ మాత, జై మాత, జై మాత, జై మాత్రే నమః. ఓం శ్రీ శ్రీడి సాయినాథ నమో నమః. సో దైవ ఆరాధనలో మొట్టమొదటిగా దైవనామాన్ని స్మరిస్తూ మనం దీపాలను అయితే వెలిగించడం అయితే దివ్యజయంగా జరిగింది. సో ఈ దీపాలని మళ్ళీ మనం
జాగ్రత్తగా నూనె పోసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం పెద్ద పెద్ద ఒత్తులు పెట్టాను కాబట్టి కొంచెం మనకి, నాకు తెలిసి ఒక వారం రోజుల వరకు నేను జాగ్రత్తగా కాపాడగలుగుతానని చెప్పేసి అనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల కొండెక్కకుండా తొందరగా అలా వెలుగుతూ ఉండాలి. ఈ మాత్రం వెలుగైతే ఉండాలండి దీపానికి. చిన్నగా పెడితే ఆరిపోతుంటుంది. సో మనం ముందుగా వినాయక స్వామికి అగ్రొత్తులు తిప్పేసుకొని, దుర్గామాతకి అగ్రొత్తులు తిప్పేసుకొని, సాయినాథుడికి అగ్రొత్తులు తిప్పేసుకొని మొత్తం అంతా కూడా పూజ చేసేసుకొని, అలాగే ఒత్తులు మనం ఇట్టినటువంటి కుందులకు కూడా మనం మన దీపానికి కూడా దూపం చూపించాలి ఖచ్చితంగా. దీపానికి ఎప్పుడు కూడా పువ్వు అలంకరణ ఉండాలి, కుంకుమ బొట్లు ఉండాలి. అలానే అగ్రొత్తి వెలిగిస్తే ఖచ్చితంగా అగ్రొత్తి కూడా దీపానికి చుట్టాలండి. చాలా వరకు కొంతమంది దేవుడికి చుట్టేసి అలా పెట్టేస్తారు, దీపాన్ని పట్టించుకోరు కొంతమంది. అంటే వాళ్ళకి మాత్రమే వీడియో నాకు తెలిసి నప్పుతుంది. సో దీపానికి దండం పెట్టుకోండి. దీపానికి ఖచ్చితంగా ఫస్ట్ దండం పెట్టుకొని దీపం కాసి చూస్తూ దండం పెట్టుకుంటూ ఇప్పుడు మంత్రజపాన్ని జపిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానక పద్మార్కం గజానన మహర్షసే అనేకదంతం భక్తానాం ఏకదంతం పాష్మహే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం భువఃస్వః తస్తవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం మనోరమే. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ముఖ్యమైనటువంటి మంత్రాలను అయితే జపించడం జరిగింది. మరి నైవేద్యం కూడా సింపుల్గా మనం పటిక బెల్లం పెట్టాము. దీపాలు కూడా అందంగా వెలుగుతున్నాయి, మీరు గమనించండి. దీపం ఎప్పుడు కూడా ఈ విధంగా కాంతివంతంగా మంచిగా వెలిగేలాగా చూసుకోండి. ఇప్పుడు కూడా అటు చూసారా దీపం, ఇటు చూసారా దీపం కూడా మనతో మాట్లాడుతుంది. మీకు చాలామందికి తెలియని నిజం ఏంటంటే భగవంతుడు మనతో మాట్లాడే విధానం దీపంలోనే తెలుస్తుంది. నిటారుగా వెలుగుతుంది దీపం అంటే భగవంతుడు కొలువై ఉన్నాడని అర్థం. రెపరెపలాడుతూ చిటుపట్లాడుతున్న దీపం ఎప్పుడు కూడా మంచిది కాదు. ఇంట్లో స్థిరంగా వెలుగుతున్న దీపారాధనలో భగవంతుడు కొలువై ఉంటాడు. మీరు గమనించి దండం పెట్టుకోండి. సో మనం చేసేటువంటి పూజ ఎప్పుడు కూడా సరిగ్గా ఉంటే భగవంతుడు కూడా మనల్ని అలాగే అనుగ్రహిస్తాడు. నేను చేసే పూజా విధానంలో ఏవైనా తప్పులుంటే క్షమించండి. రైట్, ఒకవేళ నేను సరిగ్గా చేశాను తప్పులు లేకుండా అంటే మంచిగా కామెంట్ పెట్టండి. ఇంకా బాగా చేయడానికి మిగతా వీడియోస్కి మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను దేవుళ్ళ గురించి ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయ నమః. ఓం నమో నమః. ఓం నమో నమః. జై దుర్గా భవాని. జై హింద్.